ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు ప్రభువారికి హృదయపూర్వక వందనాలు, లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకొంచు. మరి ప్రార్థన టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక వాక్యాన్ని ధ్యానానికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో వాక్యానికి ప్రారంభం కంటే ముందల మన సహోదరులు మోహన్ రావు గారు స్వార్థ గాయకులు, మరి గిటార్ మాస్టర్ గారు చిన్న పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. తదుపరి దేవుని వాక్య సందేశం విందాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని విడుగడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నది, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభో, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభో, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని విడుగడియ నాకు చూపుము. మంచిది. మరి మంచి పాట పాడి దేవుని నామమున మహిమపరిచినటువంటి సహోదరులు దేవుని దాసులు మోహన్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఆయన ఇంకా దీవించి ఆశ్రయించును గాక, అనేకమైన స్థలాల్లో ఆయన్ని దేవుడు వాడుకొనును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా, మరి యొక్క సారి ప్రభా, నీ ముందు ఈ యొక్క ప్రార్థన టీవీ వారి ద్వారా నీ వాక్య సందేశాన్ని అందించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రార్థన టీవీ వారిని మీరు ప్రత్యేకంగా దీవించండి. అలాగే పాట పాడి వినిపించినటువంటి అని దాసులు మోహన్ రావు గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక వాక్యం వినిచినటువంటి మా ప్రియుల ప్రభ, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు తాకండి. ఆ వాక్యం వారి హృదయాల్లో ప్రవేశించి నీ కార్యం జరిగించినట్లు మీరు మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో మనము మరి ఆత్మీయ జీవితంలో మనము లెక్కలు సరి చేసుకోవాల్సినటువంటి లెక్కల విషయంలో మనము మరి గమనించుకున్నాం. మనము మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు అంచె దినాన్న ఆయనను మనల్ని లెక్కలు అడగబోతున్నాడని, అందులో మనము మన యొక్క ఆత్మీయ లెక్కల విషయంలో తొలగించుకోవలసినవి, తీసివేయవలసినవి, సబ్ట్రాక్టెడ్ ఐటమ్స్ ఏంటనేది చూసుకున్నాం. అలాగే కలుపుకోవలసినటువంటి ఐటమ్స్ మనం చూసుకున్నాం. అలాగే డివిజన్స్ ఐటమ్స్, దేన్ని విభజించాలి, దేనికి దేవుని కోసం ఎలా విభజించాలనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొక్కసారి మనము మన లెక్కలకు సంబంధించినటువంటిది మల్టిప్లికేషన్స్ అనగా హెచ్చించుట, ఎవరిని ఏ విధంగా హెచ్చించాలి, దేన్ని హెచ్చించాలి అనే విషయం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. మనం ఈ లోకంలో మానవులుగా దేవుడు మనల్ని పుట్టించున్నారు. దేవుడు మనలో మానవులుగా పుట్టించినటువంటి ఈ యొక్క భూలోకం మీద మనల్ని మనం హెచ్చించుకునే వారముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. లోకాసు వార్త 14:11 ఈ విధంగా తెలియజెప్తుంది, తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవుని హెచ్చించాలి. మనల్ని మనం హెచ్చించుకునే వారముగా ఉంటే
మనము పతనమైపోతాం, తగ్గించబడతాం. మనం గర్వం హెచ్చించబడడానికి కారణం మనం కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వం, అహంకారము, మరి ఐశ్వర్యము, దేని బట్టి కూడా మనం అతిశయించకూడదు, దేన్ని బట్టి కూడా హెచ్చించకూడదు. ఏది ఉన్నా దాన్ని బట్టి దేవుని హెచ్చించే వారముగా ఉండాలి, దేవుని గణపరిచే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చించుకోవడం అనేది, సో వీ షుడ్ నాట్ ఎగ్జాల్ట్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ నాట్ మల్టిప్లై అవర్ సెల్ఫ్. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. దేవుని వీ షుడ్ మల్టిప్లై గాడ్ ఓన్లీ, వీ షుడ్ మల్టిప్లై ది క్రియేటర్ ఓన్లీ, వీ షుడ్ మల్టిప్లై ద ప్రొవైడర్ ఓన్లీ. మనకు సమస్తం ఇచ్చినటువంటి ఆ దేవుని మాత్రమే మనం హెచ్చించాలి. మనం హెచ్చించుకునే వారముగా ఉంటే మనం పతనానికి దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. యోహాను సువార్త 3:30 స్పష్టంగా యోహాను గారు చెప్తారు. యోహాను గారిని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, కానీ యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక మాట చెప్తున్నారు. యోహాను సువార్త 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చవలసి ఉన్నది. ఈ యొక్క విశ్వాంతరాళంలో, ఈ సృష్టిలో, మానవ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మాత్రం హెచ్చించే వారముగా ఉండాలి. దేవునికి మాత్రమే ఘనత రావాలి. మానవులు కానీ మనకు కానీ హెచ్చించుకోవడం అనేది రాకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే హెచ్చించుకోవడం అనేది ఎవరికి సంబంధించిన విషయం? హెచ్చించుకోవడం అనేది సాతానుకు సంబంధించిన విషయం. తనను తాను హెచ్చించుకోవటం, తనను తాను పొగుడుకోవటం, తనను తాను ఘనత తెచ్చుకోవటం, దేవుని సింహాసనం కోరుకోవటం, దేవునికి రావాల్సినటువంటి ఘనతను దేవునికి వెళ్ళనివ్వకుండా ఒక మనుషుడిగా, ఒక వ్యక్తిగా మరి దేవునికి రావాల్సినటువంటి ఘనతను కోరుకునే వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనమే హెచ్చించుకునే వారముగా ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్యం మనకి తెలియజెప్తా ఉంది, మనము ఎవరిని హెచ్చించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని మనము మరి గొప్ప చేయాలనే విషయం బైబిల్ గ్రంథంలో చేస్తున్నాం. ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకునే వారముగా ఉంటే అది ఎవరి స్వభావమో తెలుసా? అది లూసిఫర్ స్వభావము. అది లూసిఫర్ స్వభావం అని యెషయా గ్రంథము 14 మనకి కనబడుతుంది. లూసిఫర్ ఏం చేశాడు? దేవుడిచ్చినటువంటి గొప్ప మరి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఘనతను తను దేవునికి మహింకరంగా ఉంచుకోకుండా తను గర్వించడం ద్వారా, తనను తాను హెచ్చించుకోవడం ద్వారా అది పతమైనటువంటి స్వభావం మరి ఆ లూసిఫర్లో కనబడుతుంది. అందుకే యెషయా గ్రంథం 14:13 నుంచి మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది. 13, 14, 15 నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అది హెచ్చించుకుంటుందంట. అంటే దేవుడి దూతల కంటే పైగా, దేవుని నక్షత్రముల కంటే పైగా, దేవుని సింహాసనం కంటే పైగా నా సింహాసనాన్ని, నా పేరును, నా ఘనతను హెచ్చించుకుంటానని చెప్పి ఆ లూసిఫర్ అనుకుంటుందన్నమాట. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతులను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని హెచ్చించేవారముగా ఉండాలి, దేవుని ఘనపరిచేవారముగా ఉండాలి, దేవుని మాత్రమే మరి మహిమ తెచ్చేవారముగా ఉండాలి. ఒకవేళ మనము మన యొక్క ఘనతను కోరుకునే వారముగా ఉంటే, మనల్ని హెచ్చించుకునే వారముగా ఉంటే, మనల్ని మనము మరి దేవునితో సమానంగా ఎంచుకునే స్వభావం ఉంటే కనుక అది దేవుని స్వభావం కాదు, అది విశ్వాసీల లక్షణం కాదని మనం ప్రియమైన దేవుని బిడ్డల వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చదివాం కదండి, అది లూసిఫర్ స్వభావం. అందుకే గలతీ పత్రికలో మరి పౌలు గారు రాస్తారు. గలతీ పత్రిక 6:14 స్పష్టంగా ఉంది, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాము. ఈ లోకములో మనము అతిశయించేవారముగా ఉండాలంటే దేన్ని బట్టి అంటే, నీ రక్షణను బట్టి, దేవుడికి ఇచ్చినటువంటి మారు మనసును బట్టి, నేను రక్షణ పొంది ఉన్నాను, నాకు చాలు, నేను దేవుని సిలువయందు మాత్రమే అతిశయిస్తా అనేటువంటి స్వభావంతో ఉంటే అది నిజమైనటువంటి విశ్వాస యొక్క లక్షణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకములో అతిశయించి వారిని హెచ్చించుకొని వారి ఘనత తెచ్చుకొని నాశనమైనటువంటి బిడ్డలు, మరి రాజులు, చక్రవర్తులు ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం మనకి తెలియజెప్తా ఉంది, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నువ్వు హెచ్చించుకోకూడదు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు హెచ్చించుకోకూడదు, నీకున్నటువంటి ఐశ్వర్యమును బట్టి, మరి జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి హెచ్చించుకోకూడదు. ఇర్మియా గ్రంథము 9 స్పష్టంగా దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. ఒకసారి చదువుకుందామా? ఇర్మియా గ్రంథం 9:23 యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు.
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కలిగినటువంటి లోకానుసారమైనది ఏది కలిగి ఉన్నా, ఒకవేళ దేవుడు ఇచ్చాడు ఉంటాడు, ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అతిశయించవద్దు. జ్ఞానం అవ్వచ్చు, సింహాసనం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, గొప్ప ఈ లోకంలో సంపదలు ఎంత సంపాదించిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు వాటిని బట్టి అతిశయించకూడదు. వాటిని బట్టి మనల్ని మనం హెచ్చించుకునే వారము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. కాబట్టి ఇర్మీయాలో రాస్తున్నాం, జ్ఞానమును బట్టి నువ్వు అతిశయించకూడదు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దేవునికి ఘనత, దేవుణ్ణి హెచ్చించాలి. దేవుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు కాబట్టి దేవునికి ఘనత, దేవుని మహిమ అని చెప్పే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. ఒకవేళ నిన్ను నీవు మనల్ని మనం హెచ్చించుకునే వారముగా ఉంటే నాశనానికి ముందల గర్వం ఉంటుందంట. మరి మనల్ని హెచ్చించుకుంటున్నామంటే దానిలో గర్వం దాగే ఉంది. మనల్ని హెచ్చించుకున్నామంటే దానిలో ఐశ్వర్యం ఉంది. అందుకే నాశనానికి ముందల గర్వం ఉంది. లూసిఫర్ అతిశయించుకుంది, హెచ్చించుకుంది, దానిలో గర్వం కనపడింది. అందుకే పాతాళానికి తోసివేసినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. నెబుకద్నెజరు కనిపిస్తాడు. నెబుకద్నెజరు ఏ విధమైనటువంటి స్వభావంతో ఉన్నాడో ఆ స్వభావంతో తనను తాను హెచ్చించుకుంటున్నాడు, కనబడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. తన కుమారుడైనటువంటి బెల్షస్సరు చెప్తున్నాడు, నీ తండ్రి నీవలే హెచ్చించుకున్నాడు, అందుకే అతని మనసు గాడిద వంటి స్వభావం పొందుకున్నాడని దేవుని యొక్క వాక్యములో మనకు కనబడతా ఉంది. మరి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చదివితే, అయితే అతడు మనసును అతిశయించి, నెబుకద్నెజరు అతిశయించాడు, మనసులో తనను తాను హెచ్చించుకున్నాడు. బలాత్కారము చేయుటకు అతని హృదయముని కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడయ్యను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించరని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము కలవడయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు యొక్క పరిస్థితిని తన కుమారుడైనటువంటి బెల్షస్సరుకు తెలియజెప్తున్నాడు. నెబుకద్నెజరు ఏ విధంగా అతిశయించాడు, ఏ విధంగా తనను తాను హెచ్చించుకుని తన యొక్క సింహాసనాన్ని పోగొట్టుకొని, ఇదిగో మానవుల స్వభావాన్ని పోగొట్టుకుని ఆడ అరణ్య ప్రాంతానికి వెళ్ళి అడవి మృగాలతో స్నేహం చేసి, గాడిదలతో స్నేహం చేసి గడ్డి మేసినటువంటి స్వభావాన్ని చూస్తున్నాం. నాశనానికి ముందల గర్వం ఉంటుంది. అతిశయించేవాడు పడిపోతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తనను తాను తగ్గించబడతాడని దేవుని వాక్యం తెలియజెప్తోంది. నెబుకద్నెజరు మనకి మంచి ఉదాహరణగా కనబడుతున్నాడు. అతని కుమారుడైనటువంటి బెల్షస్సరు కూడా తనను తాను హెచ్చించుకుని దేవుని మందిరానికి, దేవుని సేవకు వాడవలసినటువంటి అమూల్యమైన పాత్రల్ని దేవునికి వాడకుండా తనను తాను హెచ్చించుకుని మరి పాపానికి, లోకములో మరి సుఖించడానికి దేవుని పాత్రలు వాడుతున్నప్పుడు ఆ బెల్షస్సరుతో కూడా తన యొక్క ఆ సందర్భంలో తన తండ్రిని జ్ఞాపకం చేస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం నీవు ఎరిగియుండియు అంటున్నాడు అక్కడ. నీవు నీ తండ్రి విషయం ఎరిగియుండియు, బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి ఎరిగియుండి, ఏ సంగతి? హెచ్చించుకున్న నీ తండ్రి అడవి యొక్క జంతువుల దగ్గర మేస్తూ ఉన్నాడు. నీ తండ్రి హెచ్చించుకున్నాడు, నాశనమైపోయాడు. ఈ సంగతి నీవు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవి హెచ్చించుకుంటేవి. చూడండి, తండ్రి హెచ్చించుకున్నాడు, పతనమైపోయాడు. కుమారుడు హెచ్చించుకుంటున్నాడు, పతనమైపోతున్నారు. ఈ లోకంలో వాళ్ళే కాదు, ఎవ్వరు తనను తాను హెచ్చించుకున్నా, దేవుని గణపరచకుండా, దేవుని హెచ్చించకుండా, దేవునికి రావాల్సిన మహిమ మానవులు దొంగిలించుకుంటే వారు మరి పతనమైపోతారని దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేన్ని బట్టి హెచ్చిస్తున్నాం? ఎవరిని హెచ్చిస్తున్నాం? మనల్ని మనం హెచ్చించుకునే బిడ్డలుగా ఉన్నామా? లెక్కలు తేడా ఉన్నాయేమో గమనించుకుందాం. నీవు తొలగించుకోవాల్సింది గర్వం తొలగించుకోవాలి, అతిశయం తొలగించుకోవాలి, మరి తనను తాను హెచ్చించుకునే స్వభావం తొలగించుకోవాలి. ఆ తర్వాత కలుపుకోవలసింది దీనత్వము, వినయము, విధేయత, తగ్గింపు కలుపుకోవాలి. అది దేవుని యొక్క లక్షణాలు. అలాగే విభజించవలసింది నీ యొక్క సమయం, నీ జ్ఞానం, నీ తెలివి, నీ యొక్క కలిగి ఉన్నటువంటి ఆస్తి, రాబడి దేవుని సేవార్థమై, దేవుని మహిమార్థమై మనకు కలిగిన దాన్ని విభజించాలని దేవుడు మనకు తెలియజెప్తున్నాడు. అలాగే మల్టిప్లికేషన్, ఎవరిని మల్టిప్లై చేస్తున్నాం, ఎవరిని హెచ్చిస్తున్నాం? మనం హెచ్చించబడితే మన తలాంతులు డబల్ అవుతున్నాయి. ఒక వ్యక్తి తలాంతులు
ఒక 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి దేవుని హెచ్చించాడు కాబట్టి 10 తలాంతులైన. 3 తలాంతులు కలిగిన వ్యక్తి దేవుని హెచ్చించాడు కాబట్టి 6 తలాంతులైన. ఒక వ్యక్తి తనను తాను హెచ్చించుకుని తలాంతుని భూమిలో పాతిపెట్టాడు కాబట్టి ఉన్న తలాంతు కూడా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనల్ని మనం హెచ్చించుకుని మన కుటుంబాలను దూరం చేసుకుంటున్నారా? తనను తాను హెచ్చించుకుని తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నారా? తనను తాను హెచ్చించుకుని స్నేహితులను దూరం చేసుకుంటున్నారా? గర్వం, అహంకారం, అతిశయము ఇవన్నీ ఈ లోక జీవితంలో, శారీరక జీవితంలో చాలా ప్రమాదానికి మరి దారితీస్తే అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్యం తెలియజెప్తా ఉంది. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హేరోదు రాజు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు. అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయంలో 21వ వచనంలో హేరోదు అనేటువంటి రాజు ఆయన ఒక రోజు ఉపన్యాసం ఇచ్చాడంట. ప్రియమైన రాజే సింహాసనం కలిగి ఉన్నాడు. హేరోదు దినాల్లో, ఆ దినాల్లో హేరోదులు అంటే గొప్ప వంశం కలిగిన వాళ్ళే. ఆల్రెడీ వాళ్ళ యొక్క స్వభావాలు గర్వం, అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. ఆ హేరోదు ఒకరోజు అపోస్తుల కార్యాల్లో 12:21 కనబడతా ఉంటది. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరమే కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనుభవించాడు హేరోదు. అతనికి ఉన్నటువంటి స్వరాన్ని ఒక ప్రజలు పొగిడినప్పుడు హేరోదు నాకు దేవుడిచ్చాడు స్వరం అనుకోలా, దేవుడిచ్చాడు నాకు జ్ఞానం అనుకోలా, దేవుడిచ్చాడు నాకు సింహాసనం అనుకోలేదు. తనను తాను హెచ్చించుకున్నాడు, దేవుని హెచ్చించలా. అందుకే దేవుడు మొత్తాడంట, పురుగులు పడి చనిపోయాడు. ఈరోజు మరి క్రైస్తవ ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్డారా, సార్వత్రిక సంఘమా దేవుని హెచ్చించేటువంటి సంఘముగా ఉన్నామా? దేవుని కార్యాలు హెచ్చించడానికి మరి మనము లోబడి వ్యక్తులుగా ఉన్నామా? ఈరోజు సేవకులు మరి దేవుని హెచ్చించడం లేదు, కానీ నా వల్ల స్వస్థత పొందింది, నా వల్ల వాళ్ళు సంపాదించుకున్నారు, నా వల్ల ఇదిగో ఇది కట్టబడింది, నా వల్ల ఈ సేవకుడిని. విశ్వాసులు కూడా సేవకుల్ని హెచ్చిస్తున్నారు, విశ్వాసులు కూడా మరి పాస్టర్స్ని హెచ్చించడం చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చవలసింది యోహాను గారు చెప్తున్నారు. 3వ అధ్యాయంలో మనం చదివాం. హెచ్చవలసింది దేవుని యొక్క వాక్యం హెచ్చాలి, దేవుని యొక్క రాజ్యం హెచ్చించబడాలి, ఆయన శిలువ హెచ్చించబడాలి, ఆయన శిలువ ఘనపరచబడాలి. కానీ ఈ లోకంలో మరి ఎవరిని హెచ్చిస్తున్నాం? దేవుని వాక్యం అన్న స్పష్టంగా తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి మనము హెచ్చించవలసిన విషయాల్లో దేవుని హెచ్చించాలి. హేరోదు రాజు తనను తాను హెచ్చించుకున్నాడు, తన స్వరాన్ని గొప్ప చేసుకున్నాడు. మరి ప్రజలు పొగుడుతున్నప్పుడు కూడా నీవు బాగా పాడేవు, బాగా వాక్యం చెప్పేవు, బాగా మరి ప్రవచించేవని ప్రజలు అన్నప్పుడు లోపల మనం గర్వించేవారముగా ఉంటే, లోపల అతిశయించేవారముగా ఉంటే దేవుడు గమనిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించుకుందాం. ఆ క్రీస్తు యేసుని బట్టి, ఆ సర్వోన్నతిని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పాడగలిగాలని దేవుని స్తుతించే వారముగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దేవుణ్ణి గణపరుస్తూ ఉంది, దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంది, దేవుని యొక్క మరి గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చిస్తూ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? కనాను స్త్రీ అనమాట. ఆ స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతోంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా అని కేకలు వేస్తుంది. కానీ యేసు ప్రభువారు పట్టించుకోవట్లా. మత్తయి సువార్త 15:21 వచనంలో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. చూడండి, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆ కనాను స్త్రీ యేసు ప్రభువారి వెంబడి అడుగుతూ ఉంది, యేసు ప్రభువారిని కేక వేస్తూ ఉంది, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, నన్ను రక్షించని కేక వేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. శిష్యులు గద్దిస్తున్నారు సైలెంట్గా ఉండని, ఆయనను ఆమె మరి యేసు ప్రభువారిని కేకలు వేస్తుంది. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రె యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. తన యొక్క పరిస్థితిని బట్టి తన తగ్గింపుతో, ఎంతో వినయముతో, విధేయతో, తగ్గింపుతో యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతూ ఉందన్నమాట. మనం తగ్గించుకునే వారముగా ఉంటే ప్రభు పాదాల చెంత ప్రతిరోజు వెళతాం. మనల్ని తగ్గించుకునే వారముగా ఉంటే ప్రతి అవసరాన్ని కూడా దేవునికి తెలియజెప్తూ ఉంటాం. ఆ కనాను స్త్రీ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చింది కాబట్టి యేసు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత ఒక అద్భుతమైన మాట అంటున్నారు. మత్తయి సువార్త 15:28 వచనంలో, అందుకు యేసు, అమ్మా
నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి, మనం గొప్పవాళ్ళుగా ఉండకూడదు. మన విశ్వాసము మనం హెచ్చించుకునే వారముగా ఉండాలి. ప్రతిరోజు మనల్ని మనం హెచ్చించుకునే వారముగా ఉండదు. మనం కలిగిన వాటిని బట్టి గొప్పవారముగా ఉండే వ్యక్తులుగా కనబడకూడదు. మనలో ఉన్న భక్తి గొప్పదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్న విశ్వాసాన్ని గొప్పదిగా చూడాలి. అందుకే అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మనం ఎందుకు పనికిరాని వాళ్ళమే అయినప్పటికీ కూడా మనలో గొప్ప విశ్వాసం, దేవుని హెచ్చించేటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్న వారమైతే దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి విడుదల, ఆశీర్వాదాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క ప్రత్యేకమైన సమయంలో వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. ఎవరిని హెచ్చించే బిడ్డలుగా ఉన్నాం, ఎవరిని మనము ఘనపరిచే బిడ్డలుగా ఉన్నాం, ఎవరిని మనం స్తుతించే బిడ్డలుగా ఉన్నాం. మనల్ని మనం స్తుతించుకోవటమా, మనల్ని మనం హెచ్చించుకోవటమా, నీ ఉద్యోగాన్ని హెచ్చించుకోవటమా, నీ యొక్క జ్ఞానాన్ని హెచ్చించుకోవటమా? గమనించుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న హోదాని బట్టి తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా హీన స్థితికి తీసుకెళ్తున్నారు. ఒక ఆయన గోవా పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. ఒక శ్మశాన భూమిలో ఒక వృద్ధుడు 75 సంవత్సరాల సదాశివం అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దహన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఫ్లైట్ దిగి నేరుగా శ్మశాన భూమిలోనికి వచ్చాడు. ఆ వ్యక్తి శ్మశాన భూమిలోనికి వచ్చి శ్మశాన భూమిలో ఆ శవాన్ని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి, మంచి సూట్ వేసుకున్నాడు, మంచి వాచ్, కాస్ట్లీ అపీరెన్స్ ఉంది. ఆ శవం దగ్గరికి వచ్చి కన్నీరు కార్చాడు. తన తండ్రి 70 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడని ఆయన శవం వైపు చూచి వెంటనే 2 కన్నీరు బొట్లు కార్చి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, దహన కార్యక్రమాలకు రెడీ అయ్యి దహన కార్యక్రమం జరిగించేయండి, నేను అర్జెంటుగా మరలా అమెరికా వెళ్ళిపోవాలి, నా ఫ్లైట్ 6 గంటలకు ఉంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆ పనివాడితో చెప్తా ఉన్నాడు. ఆ పనివాడు అన్నీ రెడీ సార్ అని చెప్పి ఆ దహన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్న టైంలో దహన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పనివాడి దగ్గరికి వచ్చి ఆ రోహన్ కొడుకు ఆ పనివాడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ దహన కార్యక్రమాలు అలాగే రేపు ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నింటికి కూడా బిల్ అమౌంట్ ఎంతో చెప్పు, మొత్తం నేను చెక్ రాసి చేస్తా అని చెప్పి చెక్ బుక్ తీసి చాలా గర్వంగా, చాలా హెచ్చింపుతో తన యొక్క హోదాను చూపించుకుంటూ, తన యొక్క బిజీని చూపించుకుంటూ, తండ్రి చనిపోయినా కానీ దుఃఖాన్ని కనబడనివ్వకుండా ఆ పనివాడుతూ అంటున్నాడు, ఇదిగో ఈ దహన కార్యక్రమాలకి, రేపు జరగబోయే కార్యక్రమాలకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో చెప్పు, నేను చెక్ రాసి వెళ్ళిపోతా, నేను రావడానికి కుదిరిద్దోస్తానో రానో తెలీదు, ఈ కార్యక్రమం మీరు జరిగించమని చెప్పి ఎంతో హెచ్చింపుగా మాట్లాడుతున్నప్పుడు ఆ పనివాడు చెప్తున్నాడు, అయ్యా మీరు ఏమి డబ్బులు ఇవ్వవసరం లేదండి, మీ నాన్నగారు దహన సంస్కారానికి ముందుగానే డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చాడా? ఎలా ఇచ్చాడు? ఇదిగో 5 సంవత్సరాల క్రితం మీ నాన్నగారు మా ఆఫీస్కి వచ్చారు, మాదొక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, దహన సంస్కారాలు జరిగించడానికి ముందరే డబ్బులు ఇచ్చి 50,000, ఇదిగో నేను చనిపోయినప్పుడు నా దహన సంస్కారం జరిగించండి అని చెప్పి ఈ ఉత్తరం కూడా రాసి మీకు ఇచ్చాడండి. మా అబ్బాయి ఆ ఉత్తరం ఓపెన్ చేసి చూశాడు, నాయనా నా కుమారుడా, ఇదిగో నువ్వు అమెరికా దేశంలో నువ్వు చాలా బిజీగా ఉన్నావు, ఇదిగో నీ తండ్రి వచ్చి చూడడానికి నువ్వు టైం సరిపోకపోవచ్చు, ఒకవేళ నేను చనిపోయినప్పటికి కూడా నువ్వు రావడానికి కుదరదో, నువ్వు మీటింగుల్లో బిజీగా ఉంటావేమో, నీకు పర్మిషన్ ఇస్తారో ఎవరో, కాబట్టి నీ టైం వేస్ట్ అవడం ఎందుకు, ఇదిగో నేను చనిపోయినప్పుడు ఒకవేళ నువ్వు వస్తే ఇదిగో ఖర్చు కూడా లేకుండా, నీకు మా ఇబ్బంది కలిగించకుండా నేను నా దహన సంస్కారానికి ముందలే అడ్వాన్స్ పే చేశానని చెప్పి ఆ ఉత్తరం తీసి అందులో చదువుతున్నప్పుడు అతని చేతులు వణికిపోతున్నాయి, అతని గర్వం బూడిదిగలో కాలిపోతున్నట్టుంది, అతని అహంకారము నీరు కారిపోయినట్టుంది, మోకాళ్ళ బలం తగ్గిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను హెచ్చించుకునే విధానం మొత్తం కుప్పకూలి అతను ఏడుస్తూ ఉన్నాడు. అతను తండ్రి పోయినటువంటి స్థితిలో, అయ్యో నేనంత గర్వంతో నా ఉద్యోగాన్ని హెచ్చించుకుని, నా హోదాన్ని హెచ్చించుకుని, నేను నా యొక్క బంధాలు తెంచుకుని దూరంగా ఉన్నానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం హెచ్చించుకునేటువంటి పరిస్థితిలో ఉంటే, మన గర్వంతో అహంకారంతో మనం హెచ్చించుకునే పరిస్థితిలో ఉంటే అవి మనకేవి కూడా అక్కర రావని గమనించుకోవాలి ఈ ప్రత్యేక సందర్భంలో. కాబట్టి నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, అడవిలోనికి వెళ్ళి గడ్డి మేశాడు. ఆ బెల్షజర్ హెచ్చించుకున్నాడు,
ఆ రాత్రి అతను చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరి లోకంలో ఎవరు తన కలిగిన దాన్ని బట్టి ఎవరు హెచ్చించుకున్నా, దేవుని హెచ్చించకుండా ఎవరు వాని హెచ్చించుకుంటే వారి జీవితం పతనం అవడమే అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజెప్తా ఉంది. అందుకే మన లెక్కలు సరి చేసుకోవాలి. వీ షుడ్ నాట్ మల్టిప్లై అవర్ సెల్ఫ్. Always we should multiply God kingdom only. We should multiply the heavenly things only. We should multiply the creator only. We should multiply the almighty God only. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ కలిగి ఉన్న దాన్ని దేవునికి హెచ్చించగలిగితే, దేవునికి విభజించగలిగితే, దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము తనను తాను హెచ్చించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడో తెలుసా? అబ్రహాము ఏ విధంగా తగ్గించుకున్నాడో తెలుసా? అబ్రహాము ఏ విధంగా మరి ఆశ్రయించబడ్డాడో తెలుసా? ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 18:27 అబ్రహాము ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో మనకి కనబడుతుంది. ఆదికాండము 18:27 అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? తగ్గించుకునే విధానంలో మన యొక్క నోటి మాటలు స్పష్టంగా మన మీద సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. మనం దేవుని తగ్గించుకునే వారముగా ఉంటే మన మీద అవి సాక్ష్యంగా ఉంటాయి. చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 18:27 అబ్రహాం ఏ విధమైనటువంటి తలంపుతో, స్వభావంతో తన యొక్క తగ్గింపుని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమనుకుంటున్నాడు? నేను బూడిద లాంటి బ్రతికి నాది, ధూళి లాంటి బ్రతికి నాది, నేను ఎంతటి వాడను, ఎందుకు పనికిరాని వాడును అని తగ్గించుకుంటున్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకే అబ్రహాము అనేక మంది వ్యక్తుల కన్నా, ప్రవక్తల కన్నా గొప్ప వ్యక్తిగా ఆయన గుర్తించబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకునే వారముగా ఉండాలి. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని తప్పకుండా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మనల్ని ఏ రేంజ్లో దేవుడు మనల్ని ఎక్కడ ఆశ్రయించబడాలో దేవుడు తప్పకుండా మనల్ని ఆశ్రయిస్తాడు. కాబట్టి మన యొక్క బ్రతుకాలం అంతా కూడా, విశ్వాస జీవితం అంతా కూడా మనము ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. దేవుని మాత్రమే, దేవుని వాక్యాన్ని మాత్రమే, దేవుని శిలువను మాత్రమే మనం హెచ్చించవలన ఉండాలి. ఏ విధంగా అబ్రహాము ఆశించబడ్డాడు? ఆదికాండము 22:16 మనం చూద్దాం. అబ్రహాము ఏ విధంగా ఆశ్రయించబడ్డాడు చూద్దాం ఒకసారి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయ ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును ఐచ్ఛ్యముగా విస్తరింపజేసేదును. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. నిన్ను నీవు ఏ విధంగా తగ్గించుకుంటున్నావో దేవుడు అంతకంటే ఆకాశ నక్షత్రాలు 1000 రెట్లు దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. దేవుని ఒకవేళ నీవు హెచ్చించుకుంటే ఆకాశ నక్షత్రాల వలనే నీవు కూడా రాలిపోయేటువంటి లూసిఫర్ జాబితాలో మనం కలిసిపోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే హెచ్చించుకునే వారముగా ఉండాలి. ఆయన వాక్యాన్ని హెచ్చించే వారముగా ఉండాలి. మనము తగ్గించుకునే వారముగా ఉండాలి. కాబట్టి వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. మన పేరు జీవ గ్రంథములో రాయబడాలంటే ఈ భూలోకంలో మనం తగ్గించుకునేవారు ఉండాలని ఈ వాక్యం ద్వారా మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో మనం చూసుకున్నాం ఆత్మీయ లెక్కలు సరి చేసుకోవాలి. ఎందుకంటే లెక్కలు అడుగుతారని యేసుప్రభువారు చెప్పారు. ఇదిగో వానికి లెక్కలు బట్టి జీతం ఇవ్వడానికి నేను నా యొద్ద ఉన్నదని యేసుప్రభువారు చెబుతున్నారు. కాబట్టి మన లెక్కలు మనము సరి చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో అయా మరి యొక్క ఎపిసోడ్ ద్వారా తండ్రి, హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ద్వారా తండ్రి, ఇదిగో ప్రభు మల్టిప్లికేషన్ అంటే ఏమిటి, ఇదిగో మా ఆత్మీయ జీవితంలో మేము ఎవరిని హెచ్చించాలి, ఇదిగో ఎవరిని తగ్గించాలి, ఇదిగో నీ వాక్యం మాకు స్పష్టంగా తెలియజెప్తా ఉంది. నిజమే ప్రభా, ఇప్పటి వరకు నన్ను నేను హెచ్చించుకున్నాను, ఇప్పటి వరకు నా ఉద్యోగం నేను హెచ్చించుకున్నాను, ఇప్పటి వరకు నా వంశాన్ని నేను హెచ్చించుకున్నాను, ఇప్పటి వరకు నా అందాన్ని హెచ్చించుకున్నాను, ఇప్పటి వరకు నా ధనాన్ని హెచ్చించాను. కానీ నీ వాక్యం నాకు తెలియజెప్తా ఉంది, నన్ను క్షమించు ప్రభా. ఇదిగో హెచ్చవలసినది నీవే,
తగ్గవలసినది నేను, హెచ్చవలసిన నీ సిలువ, తగ్గవలసింది నా విలువ, హెచ్చవలసింది నీ యొక్క రాజ్యం, తగ్గవలసింది నా యొక్క ప్రభా జీవితం. అందుకే నేను తగ్గించుకుంటున్నా ప్రభా. ప్రార్థన టీవీ వీక్షకులందరినీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదం దయచేయండి. వారి జీవితాలు గొప్ప ఉన్నతమైన స్థితిని దయచేసి మీరు దీవించి మహిమ పొందమని, మరి ఎపిసోడ్ వచ్చేంత వరకు నీ రెక్కల చాట మమ్మల్ని అందరినీ భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.